అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ మరింత బలహీనపడుతోంది. ఈ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీదుగా కదులుతోంది. దిత్వా తుఫాన్ చెన్నైకి 50 కిలోమీటర్లు, నెల్లూరు నుంచి దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కడప, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ మరింత బలహీనపడుతోంది. ఈ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీదుగా కదులుతోంది. దిత్వా తుఫాన్ చెన్నైకి 50 కిలోమీటర్లు, నెల్లూరు నుంచి దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కడప, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిచంద్ర, దిత్వా తుఫాను అవశేషంగా మిగిలిపోయిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయుగుండంగా రూపాంతరం చెంది బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపైన అధికంగా కనిపిస్తోంది. రాయలసీమకు సంబంధించినంత వరకు ఈ రోజు వర్షాల ఉధృతి తగ్గుతుంది, కానీ దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర క్రమేపీ వర్షాల తీవ్రత పెరుగుతుంది. ఇవాళ రేపు కూడా అదే ఉధృతిని కొనసాగిస్తూ రేపటికి పూర్తిగా వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మరో 48 గంటల పాటు దక్షిణ కోస్తా రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా వర్షం ఉంది. ఇప్పటికే ఆందోళన కనిపిస్తోంది. రైతులతో పాటుగా ఇతర అన్ని వర్గాల్లోనూ కూడా ఆందోళన కొనసాగుతుంది. ఒకవైపు కంటిన్యూగా వర్షాలు పడుతున్న కారణంగా, మరోవైపు రేపు 10వ తారీఖు తర్వాత మరొక సిస్టమ్ జనరేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పుల కారణంగా మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్న తరుణంలో రైతులు వీలైనంత త్వరగా జాగ్రత్త పడమని కూడా ఐఎండీ సూచిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.